యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేశారు. ప్రస్తుతం మణిపూర్ త్రిపుర యూనివర్సిటీ ఛాన్సలర్గా కూడా వారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఈనాటి విశిష్ట అతిథి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. వారు విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వారు విధులు నిర్వహించారు. ఈనాటి ప్రధాన వక్త శ్రీ లింగం శ్రీధర్, రాష్ట్రీయ స్వయం సేవక్ తెలంగాణ ప్రాంత ప్రచారకులు. అలాగే వేదికకు గురైన విద్యార్థులకు సంబంధించిన పెద్దలు, గౌరవనీయులు శ్రీ జయప్రకాష్ గారు, విద్యార్థుల శిక్షణ సంస్థ కార్యక్రమ సభ్యులుగా అలాగే శ్రీ కేవీ సుబ్రహ్మణ్యం గారు, వారు కూడా సంఘటించారు. చాలా విద్యార్థులు ఈ వర్గంలో బాబు 130 మంది, బాలికలు 60 మంది, మొత్తం 130 మంది ఈ వర్గంలో పాల్గొన్నారు. ఇందులో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదువుకుంటూ వచ్చినటువంటి వారు 35 మంది, మిగతా 160 మంది వివిధ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పాఠశాలలో వచ్చినటువంటి పాల్గొనలు ఉన్నారు. ఈ 15 రోజుల పాటు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కళాశాల విడుదల జరిగింది. వారికి తెలుగు, ఆంగ్లము, వేదగణితము, సంస్కృతము, సంగీతము మరియు వివిధ కళారూపాలలో బాలలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే 8-9 తరగతులకు ప్రతిరోజు ఉదయం 1 గంట రామాయణం శ్రీ రామబాబు గారి ద్వారా ప్రవచనం జరిగింది. ఉదయం 9 గంటల ప్రార్థన సమయంలో భౌతిక కాలాంశం ఉంటుంది. ఈ కాలాంశంలో విద్యాభారతి సరస్వతి విద్యాపీఠానికి సంబంధించినటువంటి అనుభవజ్ఞులైనటువంటి పెద్దల ద్వారా విద్యార్థులకు మార్గదర్శనం జరిగింది. దాంట్లో ప్రధానంగా పంచపరివర్తన పరమృతి సంస్థల గారు మనకి చూపించారు. ఆ అంశాల మీద ప్రత్యేకంగా వారికి తెలియజేయడం జరిగింది. ఇతర సమయాల్లో సాంఘిక జీవనం అలవాటు చేయడం జరిగింది. సామూహిక భోజనం, విద్యార్థులే వడ్డించుకోవడం మొదలగు జీవన నైపుణ్యాలను పని సంస్కృతిని పెంపొందించడం జరిగింది. దీనివలన పరస్పరం సహకారాలను పెంపొందించిన ప్రయత్నం జరిగింది. రోజు ఉదయం గుడికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, అదేవిధంగా పుట్టినరోజు గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళి ఏ విధంగా పూజ చేయాలి, గోపు దానం పెట్టడం, చెట్లు నాటడం, విద్యార్థులచే ఒకరోజు నగర సంకీర్తన కూడా చేయడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో విద్యార్థులని ఇన్వాల్వ్ చేస్తూ వారికి మార్గదర్శనం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ యొక్క ఈ 15 రోజుల్లో నేర్చుకున్నటువంటి ప్రతిభా పాఠాన్ని నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి